సూపర్విజన్ టీంలో వివిధ పాఠశాలల్లో గమనించినటువంటి కొన్ని మంచి మ్యాథ్స్ టీఎల్ఎంని ఇక్కడ చూద్దాం. ఫ్రాక్షన్కి సంబంధించినటువంటిది ఈ టీఎల్ఎం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి a+b² మనం ఈ టీఎల్ఎంతో వివరించవచ్చు. పిల్లలకి ఇంటీజర్స్ పైన ఆపరేషన్స్ని నేర్పించడానికి ఈ కలర్ కౌంటర్స్ టీఎల్ఎంని మనం ఉపయోగిస్తాం. ఇందులో రెడ్ కలర్ కౌంటర్స్ని నెగిటివ్గా, అలాగే ఎల్లో కలర్ కౌంటర్స్ని పాజిటివ్గా తీసుకుందాం. ఒక ప్లస్ కౌంటర్ ఒక మైనస్ కౌంటర్ కలిపితే 0 అవుతుంది. సో మనకి 2 రెడ్ కౌంటర్స్ మిగిలినాయి కాబట్టి ఆన్సర్ -2. పిల్లలకి పైథాగరస్ థియరాన్ని ఈ టీఎల్ఎంతో చెప్తే చాలా సులువుగా అర్థమవుతుంది. c² = a² + b². ఇక్కడ పిల్లలకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక నెట్ డయాగ్రామ్ క్యూబాయిడ్కి. ఇది జియో బోర్డ్. దీని సహాయంతో ప్లేన్ జామెట్రీకి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ను సులభంగా చెప్పవచ్చు. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్ టీఎల్ఎం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఫ్యాక్టర్స్ని కనుక్కోవడానికి ఆల్జీబ్రాయిక్ టైల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లలకి ఫార్ములాస్ని నేర్పించాల్సి వచ్చినప్పుడు టీఎల్ఎంని ఈ విధంగా మనం డిజైన్ చేసుకున్నట్లయితే ఈ టీఎల్ఎం ఆధారంగా మనం ఫార్ములాని చెప్పడం. ఇక్కడ చూడండి a+b² కానీ a-b² ఫార్ములాస్ని కానీ మనం ఒక టీఎల్ఎం ఆధారంగా ఏ విధంగా చెప్పవచ్చు. ఫార్ములాస్ చెప్పడానికి అవసరమైనటువంటి టీఎల్ఎం మోడల్ టీఎల్ఎంని మనం ఈ రకంగా డిజైన్ చేసుకుంటే మనకు ఫార్ములాస్ చెప్పడం అనేటువంటిది పిల్లలు ఒక టీఎల్ఎం ఆధారంగా నేర్చుకోవడానికి అనువుగా ఉన్నటువంటిది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందులో స్క్వేర్స్ ఆఫ్ ఏ నంబర్, ఒక సంఖ్య యొక్క వర్గాన్ని కనుక్కోవడానికి అవసరమైన టీఎల్ఎం. ఇందులో టైము, అట్లాగే యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ టైం, ఈ రెండింటిని కూడా మనం పిల్లలు నేర్పించడానికి ఈ టీఎల్ఎం అనుకూలంగా ఉంది. అట్లాగే ఫార్ములాస్ 2 డైమెన్షనల్ జామెట్రీకి, ప్లేన్ జామెట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ని ఒక మంచి ఆర్గనైజర్గా అది చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి టీఎల్ఎం ఆధారంగా కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లని మనం పిల్లలకి చాలా ఈజీగా చెప్పడానికి ఈ టీఎల్ఎం చాలా బాగుంది. ఈ టీఎల్ఎంని యూజ్ చేసి మనం ట్రాన్స్వర్సల్కి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ని పిల్లలకి క్లియర్గా అర్థం చేయించడానికి, పిల్లలు చేస్తూ నేర్చుకోవడానికి వీలుగా ఉంది ఈ టీఎల్ఎం ట్రాన్స్వర్సల్కి సంబంధించింది. అట్లాగే నెక్స్ట్ టీఎల్ఎం ఇక్కడ మనం చూసినట్లయితే టైప్స్ ఆఫ్ యాంగిల్స్, 0 యాంగిల్ కానీ, రైట్ యాంగిల్ కానీ, అక్యూట్ యాంగిల్ కానీ, అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రెయిట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్, ఇవన్నీ చెప్పడానికి టీఎల్ఎం వర్కింగ్ మోడల్ అనేటువంటిది చేయడం ద్వారా పిల్లలు నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ని చూపిస్తారు. ప్లేస్ వాల్యూకి సంబంధించినటువంటి టీఎల్ఎం ఇది. పిల్లలకి ఇందులో 1s, 10s, 100s, 1000s అంటే మనం 1000s డిజిట్ వరకు ఉన్నటువంటి అన్ని నంబర్స్ని ఈ టీఎల్ఎం తోటి పిల్లలకి చేయించవచ్చు. ఇక్కడ ఒక కార్టీజియన్ ప్లేన్ ఏదైతే ఉంటుందో దానికి 4 క్వాడ్రంట్స్గా డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేటువంటి నంబర్ పాజిటివ్ అండ్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్లో ఉన్న నంబరు x యాక్సిస్ పైన ఉన్న నంబర్ నెగిటివ్, y యాక్సిస్ పైన ఉన్న నంబర్ పాజిటివ్ అని చెప్పడానికి ఆ టీఎల్ఎం యూజ్ అవుతుంది. నెక్స్ట్ పిల్లలకి రేషనల్ నంబర్స్ అనేటువంటి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రీ రిక్విజిట్గా న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ చెప్తాం కదా, అలాగా చెప్పడానికి అనుకూలంగా వాటి యొక్క సింబల్, దాని డెఫినేషను అండ్ ఎగ్జాంపుల్స్, ఈ మూడింటిని కలిపి ఒక టీఎల్ఎంగా మనం ఇలా చేసుకున్నట్లయితే పిల్లలు దీన్ని చూడడం ద్వారా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నేర్చుకుంటారు. అలాగే నంబర్ లైన్ పైన మనం పిల్లల్ని ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ మూమెంట్ అనేటువంటిది చూపిస్తూ చేయించడానికి ఈ టీఎల్ఎం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే పార్ట్స్ ఆఫ్ ద సర్కిల్ చెప్పడానికి సర్కిల్లోనే మళ్ళీ చిన్న చిన్న సర్కిల్స్ని డ్రా చేస్తూ పిల్లలకి పార్ట్స్ ఆఫ్ ద సర్కిల్ అన్నీ చెప్పడానికి ఈ టీఎల్ఎం చాలా బాగా అనిపించింది. తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే ఇది ఒక ట్యాన్గ్రామ్, 2 డైమెన్షనల్ ఫిగర్స్ కానీ 3 డైమెన్షనల్ ఫిగర్స్తో కానీ ట్యాన్గ్రామ్స్ని మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అట్లాగే ఏరియా ఆఫ్ ద సర్కిల్ని మనం సర్కిల్ డివైడ్ చేసి చేయడానికి ఈ టీఎల్ఎం బాగుంది.